హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే బీడ్ టౌన్ దగ్గర రూమ్స్ బుక్ చేసుకున్నాం కదండి. చెక్అవుట్ అవుతున్నాము, టైం అవుతుంది. రూమ్లో లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాము. మా వాడు రూమ్ అంతా చూపిస్తున్నాడు. మేమైతే ఈ రూము మేక్ మై ట్రిప్లో బుక్ చేసామండి. ఈ రూమ్కి వచ్చేసి మాకు 4500 ఏమో ఛార్జ్ చేశారు. కానీ రూమ్ స్పెషాలిటీస్ అయితే సూపర్ అండి. అసలు చాలా బాగుంది రూము. సో రూమ్లో ఉండే లగేజ్ అంతా ప్యాక్ చేసేసి కిందకి తీసుకొచ్చేసి కార్లో ప్యాక్ చేసినామండి. ఇక్కడి నుంచి ఇంకా మా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. మా డే 2 ట్రిప్లో ఉజ్జయిని మహాకాళేశ్వరి రెండో ట్రిప్ అండి. ఎందుకంటే ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఈవినింగ్ 6-7 లోపల రీచ్ కావాలని ట్రై చేస్తున్నాం. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ వచ్చేసి ఇండోర్ సిటీకి దగ్గరలో ఉంటుందండి. ఇండోర్కి వెళ్ళడానికి సుమారుగా టైం పడుతుంది. మొత్తానికి నైట్ లోపల వెళ్ళడానికే ట్రై చేస్తాము. ఇక్కడ ఒక ఫ్లాగ్ తీసుకున్నామండి శ్రీరామచంద్రుడిది. అందుకోసం ఇంకా ఫ్లాగ్ కట్టి స్టార్ట్ చేస్తున్నాం మేము. ఈ ఫ్లాగ్ కట్టగానే ఈ కార్క్ అనేది అందం వచ్చేసింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. టిఫిన్ ఇదే ఇక్కడ. ఏ ప్రాంతాల వాళ్ళకి ఆ ప్రాంతాల యొక్క టిఫిన్స్ లైక్ ఉంటాయండి. నేనైతే అట్లీస్ట్ ఇక్కడ ఉప్మా దొరికినా బాగుండు అనుకున్నాను. ఎన్నోసార్లు ఉప్మా నెగ్లెక్ట్ చేసి మాట్లాడతాం మనము. ఇంకా ఔరంగాబాద్ దగ్గరలో వెళ్తున్నాము. అప్పుడే మేము ఔరంగాబాద్ పక్క నుంచి వెళ్తున్నాము, సిటీ బ్యాక్ సైడ్ నుంచి. ఇక్కడ అంబేద్కర్ పుట్టినటువంటి విలేజ్ వస్తుందండి. ఇక్కడే అంబేద్కర్ పుట్టినటువంటి విలేజ్. ఈ అంబేద్కర్ విలేజ్ వచ్చేసి మాహో అండి. అంబేద్కర్ పుట్టినటువంటి విలేజ్ ఇది మాహో. అంబేద్కర్ విలేజ్ కూడా ఔరంగాబాద్కి దగ్గరలోనే ఉంటుంది. ఆల్మోస్ట్ మనం మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయినామండి. ఇదేనండి ఔరంగాబాదు. ఈ ఔరంగాబాద్కి ఒక చరిత్ర ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఔరంగజేబ్ గురించి చిన్నప్పుడు లెసన్స్లో దాంట్లో వినే ఉంటారు ఔరంగజేబ్ గురించి. సిటీ అయితే చాలా పెద్దదండి, అసలు ఎండ్ కావడం లేదు. దగ్గర సిటీని ఒక 20 కిలోమీటర్స్ పొడవుగా ఉన్నట్టుంది ఇది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న కొండ వచ్చేసి ఎల్లోరా గుహలండి. అదే ఎల్లోరా శిల్పాలు అని పేరుని ఉంటారు కదా, అక్కడేనండి ఎల్లోరా శిల్పాలు చెక్కేది. ఇవన్నీ మొత్తం మధ్యప్రదేశ్లోనే కనిపిస్తాయి. మేము వెళ్ళే రోడ్లో మధ్యప్రదేశ్లో ఘాట్ రోడ్ తగిలిందండి. ఇది కూడా మీకు ఒక వ్లాగ్లో చూపిద్దామని తీశాను. ఇది చాలా బాగుంది చూడడానికి. ఇవి ఇక్కడ పైన నుంచి చూస్తా అంటే చాలా సుందరంగా కనిపిస్తున్నాయి కొండలన్నీ. ఈ ఘాట్ రోడ్లో మణి శర్మ గారి సాంగ్స్ వింటూ వెళ్తే ఆ ఫీల్ హై ఉంటుంది, మామూలుగా ఉండదు. మనోడు ఆ సాంగ్స్ వింటూ ఒక రేంజ్లో ఫీల్ అవుతూ వెళ్తున్నాడు డ్రైవ్ చేసుకుంటా బావగాడు. అబ్బా ఏం కనిపిస్తుందండి నేచర్ ఇక్కడి నుంచి చూస్తా అంటే. నిజం చెప్పాలంటే ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక మంచి చూడడానికి మంచి వ్యూ పాయింట్ అని అనుకుంటున్నాను నేను. ఇక్కడి నుంచి విలేజెస్ కిందకి అంటే కొండల్లో కనిపిస్తున్నాయి విలేజెస్ కొన్ని, చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఘాట్ రోడ్ దాటేసి హైవేలో ఎంట్రీ అయినామండి. ముందర బస్సు 90లో కొట్టుకుంటూ పోతున్నాడు. ఎందుకంటే అది మహారాష్ట్ర బస్సు కాదు, మధ్యప్రదేశ్ బస్సు. చూడడానికి కొద్దిగా బెటరే. మాటల్లోనే నైట్ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 9:30 ఏమో అవుతుంది. ఇంకా దారి పక్కన స్నాక్స్ తిందామనేసి స్టాప్ చేసినాము. ఇక్కడ స్నాక్స్ తిందామని వెళ్తే ఇక్కడ కూడా జిలేబీనే కనిపించింది మనకి. మొత్తానికి ఈ వారం రోజుల ట్రిప్లో జిలేబీ అయితే మిస్ కాలేకపోయినాం మేము జిలేబీని ఎక్కడ. అలాగే చలి కూడా బీభత్సంగా ఉందండి. ఇంత మహారాష్ట్రలో కొద్దిగా బెటర్, కానీ మధ్యప్రదేశ్లో బీభత్సంగా ఉంది చలి. ఇంకా ఉజ్జయినికి వెళ్ళడానికి హైవే ఎక్కామండి.
మాటల్లోనే ఉజ్జయినికి వచ్చేసినామండి. ఎంట్రన్స్లో ఉన్నాం ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా ఉజ్జయినికి అయితే వచ్చేసినామండి. కాకపోతే అనుకున్న టైంకి రీచ్ కాలేకపోయినాము. మ్యాక్సిమం ఇప్పుడు టైం వచ్చేసి 11:50 ఏమో అవుతుంది. 12 o'clock అవుతుంది. 12 o'clock రీచ్ అయ్యాము ఆల్మోస్ట్. ఇక్కడ ఉజ్జయినిలో వచ్చేసి టెంపుల్కి దగ్గరలో ఎల్ఆర్ అనేసి ఒక హోటల్ అండి. ఇక్కడ దీన్ని బుక్ చేసుకున్నాము. ప్రజెంట్ ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే దర్శనాలు స్టార్ట్ అవుతాయంట. హోటల్ చూపిస్తే చూడండి ఒకసారి. చలి మాత్రం మామూలుగా లేదు, అసలు బీభత్సంగా ఉంది చలి. ఈ చలిలో నేను ఈ హోటల్ వచ్చేసి మేక్ మై ట్రిప్లో బుక్ చేశానండి. అంటే ఎగ్జాక్ట్గా మనం ఉన్నటువంటి లొకేషన్ నుంచి బెస్ట్ హోటల్ అని సెర్చ్ చేయగానే మనకి వాళ్ళు మంచి హోటల్ని సజెస్ట్ చేసి చూపిస్తారండి. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఫైనల్లీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock AM ఇప్పుడు వెళ్తున్నామండి దర్శనానికి. ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనానికి వెళ్తున్నాము. లగేజ్ అంతా ప్యాక్ చేసేసి కార్లో పెట్టేసి వెళ్తున్నాము. దర్శనం ఎప్పుడవుతుందో తెలియదు. మొత్తానికి అక్కడ మొబైల్స్ అలో ఉండదు. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర్ వచ్చేసి జ్యోతిర్లింగంలో ఒక లింగం అండి. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తే మల్లికార్జున స్వామి, శ్రీశైలం మల్లికార్జున స్వామి అండి. సేమ్ అలానే ఇక్కడ జ్యోతిర్లింగం ఇక్కడ ఒకటి. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఇండోర్ సిటీకి దగ్గరలో ఉంటుందండి.